నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అల్లరి నరేష్ గారు యాక్ట్ చేసిన రంభ ఊర్వశి మేనక ట్రైలర్ అయితే రియాక్షన్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన తెలుగమ్మాయి ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన మ్యాజిక్ బుక్ రా. ఈ బుక్ మీద కరెక్ట్ గా ముగ్గేయాలి. ఆ ముగ్గు గీస్తే రంభ ఊరసి మేనకలు కిందకి దిగుతారా? నేను హీరో అవ్వాలని కోరుకుంటే రంబొచ్చి తదాస్తు అంటే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరికంటే పెద్ద హీరో అయిపోతావురా. దేవతలకే రాజైన ఈ ఇంద్ర ప్రజాపతిని ఉనికిస్తున్నవాడు ఎవరు మహేంద్ర? ఒక మానవుడు. మానవుడా? రంభాయ ఊరసాయ నమః, మేనకాయ నమః. రమ్ము రమ్ము. లాస్ట్ 15 years గా వాడు ముగ్గు గీస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు రాత్రికి రంభ వస్తుంది, 8ంటికి రంభ వస్తుంది. చిప్పు దొబ్బింది. రేపు రంభ వచ్చాక మనం చేసే అరాచకానికి రాజమండ్రి ఏమైపోద్దు. నా పర్మిషన్ లేకుండా అదర్ ప్లానెట్స్ కి వెళ్తారా? మానవా, మేము నిజముగానే దేవతలము. ఆకలిగా ఉన్నది, పులావేమన్నా తీసుకొస్తారా? వాళ్ళను పోషించడం అంత ఈజీ కాదు. పాతికేళ్ళ నుంచి పూజలు చేస్తుంటే అసలు నేను చేయడానికి మీరు కిందకి దిగారు? రంభ ఊర్వశి మేనక. స్వామి శరణం. మేనక శరణం. ఏం మాల స్వామి? మేనకమాల. అమ్మో, సెప్టెంబర్ 4th. సో చూసారు కదండి, ట్రైలర్ అయితే సూపర్ ఉంది. అల్లరి నరేష్ గారు కామెడీ నిజంగా అన్లిమిటెడ్ అనమాట అండి, చాలా బాగుంది. ఇంకా మొత్తం మూవీ చూస్తే నిజంగా ఎంత కామెడీగా మనం అయితే ఎంత నవ్వుతాం కూడా అర్థం కావట్లేదు. కాకపోతే కాన్సెప్ట్ కూడా వెరైటీగా ఉందండి. సో ఈ కాన్సెప్ట్ అయితే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, నిజంగా చాలా బాగుంది. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దండి. అలాగే మీకు కనుక ఈ ట్రైలర్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే మీకు ఈ ట్రైలర్ ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.